అక్కయ్యపాలెం శ్రీ గౌరీ సేవా సంఘం నూతన అధ్యక్షులుగా రాజగిరి అప్పలరాజు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అక్కయ్యపాలెం ముగ్గురు అమ్మవార్ల గుడి వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం మంచి కార్యక్రమాలు చేయాలని, పేద పిల్లల విద్యకు పెద్దపీట వేయాలన్నారు. శ్రీ గౌరీ సేవా సంఘం నూతన అధ్యక్షుడు రాజగిరి అప్పలరాజు మాట్లాడుతూ నూతన కార్యవర్గం 2 ఏళ్ల పాటు కొనసాగుతుందని అన్నారు. గ్రామాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కాల సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం అందించాం. మరి ట్రాఫిక్ లో కొంచెం ఉన్నారు. ఒక 5 నిమిషాల్లో ఆయన వచ్చేస్తారండి. ఈలోపు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు, వివిధ సంఘాల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానండి. మరి ఇప్పటి వరకు చాలా మంది మరి ఎంతో కష్టపడి అన్ని అభివృద్ధి చేశారు. ఇంత చక్కగా గుళ్ళు తీర్చిదిద్దారంటే వారందరూ కష్ట ఫలితమేనండి. మరి అలాగే మీ అందరూ సహకరించబట్టే ఇంత. మరి మీరు కూడా ముందు నాకు సహాయ సహకారాలు అందిస్తే మా కమిటీ సభ్యులందరికీ ఇంకా అభివృద్ధి చేయాలని, ఇంకా మనకి లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా తీరుద్దామని నేను మీ అందరూ సపోర్ట్తో నేను చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటామండి. మీ అందరి యొక్క ఆదరణతో మరి ఆ అమ్మాయి యొక్క కోరుకుంట అలాగే గ్రహించాలి. మరి రాజగిరి అప్పలరాజు గారు కూడా సుమారుగా 2015 సంవత్సరం నుంచి అనుకుని ఉన్నారు. నాతో కూడా చైర్మన్గా చేసి చాలా సహాయ సహకారాలు అందించేటువంటి ఇది 1947లో సంఘంలో ఉన్న కార్యకర్తలే కాదు, దిగులు ఉన్నవాళ్ళు కూడా దానికి సహకరించినప్పుడే సంఘం చాలా జాగ్రత్తగా దయచేసి ఈ కార్యవర్గానికి ఈ సంవత్సరంలో ఏదో ఒక నూతన కార్యక్రమం చేసినప్పుడే అది సంఘానికి మంచి విలువైనవాడే కార్యవర్గం. అందువల్ల అక్కడ గారు అన్నారు, తగులు మనస్ఫూర్తితో మీరు తీర్చగలరని మాకు నమ్మకం ఉంది. మీ గ్రామం నుంచి మాకు ఒక్క తగు కూడా రాలేదు. అందువల్ల ఆ తగుల విషయంలో మీరు ఏమీ భ్రమచెందొద్దని నా కోరిక. ఏదైనా ఇది నడిపించే కర్త మన వేరు గారు అభివృద్ధి చేసే పదంలో నడుస్తాం. ఉన్నట్టుగా సూటిగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు నీకున్నాయి, దానికి ఎనలేదు. కానీ సంఘం ఇంకా డెవలప్ చేయాలి. వాళ్ళకి వేరు సంఘం వారి తాలూకా ఈ నిలబెట్టిన సంఘం నువ్వే నిలబెట్టావు అని తిట్టారు. నినామస్గా చేసినందుకు ధన్యవాదాలు. అందువల్ల వేరు బాబు నువ్వు ఇటు చూడరా బాబు. నెక్స్ట్ ఈ సంఘం ఉన్న 2 సంవత్సరాల్లో ఏదో మంచి కార్యక్రమం చేయాలి. ఏంటంటే సాధ్యమైనంత వరకు మనలో ఉన్న పేద పిల్లల్ని అభినందనగా చదివించడానికి అవసరమైతే సంఘంలో డబ్బులు ఇచ్చే ప్రాంతానికి వస్తే సహాయ సహకారం చేయాలి. చేసిన తర్వాత అందులో ఏదైనా సంఘం ముందుకు వెళ్ళాలంటే మహిళల తాలూకా కృషి, అభిమానం ఉండాలి. మహిళల తాలూకా చేయుతో ఉంటేనే సంఘం ముందుకు వెళ్తుంది. అందరినీ మహిళా హక్కుల చెల్లులుగా వారిని ముందుకు తీసుకెళ్ళి వారి వెనక మనం ఉంటున్నాం. మన జాతిలో ఎప్పుడు గౌరవనగానే ఆడవాళ్ళని ప్రస్తావన మన దాంట్లో ఉంటుంది, మనలో వెనుకుంటారు. అందువల్ల ఈరోజు మనం గౌరీ పదంగా ఏ పదంలోనైనా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. అందువల్ల గౌరీ మాతగా మనం మన మహిళలను అందరినీ అభినందించాలి. మంచి కార్యక్రమాలు చేసినప్పుడు నేను 3 చెప్తున్నానండి. ఒకటే నేను ప్రోత్సహించి ఏదైనా ఒక టీచర్స్ని పెట్టి పేద పిల్లలు ఏదైనా ఉంటే ఈ సంఘంలో కూర్చోబెట్టి వాళ్ళకి ప్రైవేట్ కోసంగా లేదంటే మనలో చదువుకున్న వ్యక్తులు ఎవరో ఉంటారు కదా, వాళ్ళైనా అభిరుచిగా రిటైర్ అయిపోయిన ఆ పిల్లలకి
ఏమి రాని చదివా చెప్పినట్లయితే అదొక మంచి కార్యక్రమం. అవసరమైతే 2 ఆరోగ్యానికి కావాల్సిన వసతులు, డాక్టర్లు, పరీక్షలు ఇవన్నీ ఉన్నాయి. అటువంటి వాళ్ళని డాక్టర్లు పిలిచి మనం ఆరోగ్య కేంద్రంగా పరిగణించి ఒక 6 నెలలకోసారి కానీ 3 మంచి కలయిక, అభిమాన కలయిక. ఒకరిని దూషించేవాడు మనిషి కాదు. అందువల్ల మంచిగా కార్యక్రమాలు చేసుకొని మంచి కార్యక్రమాలు చేసి ఈ అక్కయ్యపాలెం అంటే అన్ని గ్రామాలకి పెద్దది. ఎక్కడి నుంచే ఇంత విశాఖపట్నం ఎంత పెరిగినా అక్కయ్యపాలెం తాలూకా గౌరవం దినదిన అభివృద్ధి చెందుతుంది. దానికి కారణం మీ అందరి తాలూకా అభిప్రాయం. దయచేసి మీరు ఈ సంవత్సరం 2 సంవత్సరాలకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలు దీంట్లో చేయాలని, కానీ మాకు దైవభక్తి ఎక్కువ. ఆ దేవాలయాన్ని కూడా ఆరాధ దైవంగా పూజించి దానికి దినదిన అభివృద్ధి చెందించేలా చూడాలని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుకుంటూ జరుగుతుంది. మరి ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి పోలశెట్టి బాలు గారు 2 విషయాలు మాట్లాడతారు. హలో, గౌరీ నమః. గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం అండి. ఎందుకంటే కార్యదర్శిగా అదేవిధంగా పిల్ల నాగేశ్వరరావు గారు కార్యం చేశాను. మళ్ళీ ఈ అవకాశం మా రాజకీయ అప్పంలో కూడా ధన్యవాదాలు, అభినందనలు. రెడీ చేయాలా, ఈ గాబరాలో చేయలేకపోతే క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. శ్రీ గౌరీ సేవా సంఘం నూతన అధ్యక్షుడిగా నేను అనగా రాజగిరి అప్పలరాజు సన్ ఆఫ్ అప్పారావు గారు వారి కుమారుడైనటువంటి నాకు గత 15 సంవత్సరాలుగా ఇక్కడ గౌరీ సేవా సంఘం అక్కయ్యపాలెంకి అనేక విధాల నా పాల్గొని పోస్టుల్లో ఎన్నో పోస్టులు చేశాను. జాయింట్ సెక్రటరీగా, ఆలయ నిర్మాణ క్యాషియర్గా, చైర్మన్గా, ఇప్పుడు అధ్యక్షుడిగా పదవి కార్యక్రమం చేస్తాను. మరి ఈ యొక్క అధ్యక్ష పదవిని ఇచ్చినటువంటి గౌరవనీయులు మన గ్రామ ప్రజలు, అలాగే వివిధ సంఘాల వారు, అలాగే మాజీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శులు, మాజీ సెక్రటరీలు, అలాగే రాజకీయ నాయకులు అందరూ కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈరోజు ఈ యొక్క అధ్యక్ష పదవిని ఇచ్చినందుకు వారందరికీ కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చారు. మరి ఈ యొక్క నూతన కార్యవర్గం 2025 నుంచి 27 వరకు కొనసాగుతుంది. మరి ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి మన గౌరవ జాతీయులు, అలాగే కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు కొత్త శివాజీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే మా కార్యవర్గం అంతా కూడా నాకు సపోర్ట్గా ఉండి ఇంకా అభివృద్ధి చేస్తామని సభాముఖంగా, మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.